వెల్కమ్ టు మన టీవీ. ప్రతి ఏడాది జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ముందుగా కీర్తిశేషులు మాజీ సీఎం ఎన్టీఆర్ కీర్తిశేషులు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 8 ఏళ్ల నుండి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మిగనూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. 2019 వైసీపీ అధికారం వచ్చాక క్రీడా పోటీలకు కూడా రాజకీయం చేసిందని మండిపడ్డారు. టోర్నమెంట్ నిర్వహించడానికి వైసీపీ మైదానం కూడా ఇవ్వలేదన్నారు. క్రీడాకారులు ప్రోత్సహించారంటే ఒక టీడీపీ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపునకు సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు. ఎమ్మిగనూరు క్రీడాకారుల పాటు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ లో దాదాపు 136 జట్లు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులను సూచించారు. అనంతరం క్రికెట్ ఆడి ఎమ్మెల్యే బివి క్రికెట్ ఆడి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈరోజు నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా కుర్చీ తెచ్చుకున్నాను కొంచెం వేరుగా ఇచ్చేది కావాలన్నా ఎమ్మెల్యే గారికి కెమెరామ్యాన్ బాలు చంద్రగా బాలు చంద్రగా ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగేశ్వర సార్ డాక్టర్ బివి జయ నాగేశ్వర సార్ గారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. గట్టిగా చెప్పండి గట్టిగా. నిజంగా మా తండ్రి గారు ఆశీర్వదించినట్టుంది. వర్షం సూచన 8 సంవత్సరాలు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆటల పోటీలు కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిపేటువంటి కార్యక్రమాలు ఈ 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడగా బాధపడేది. ఇది మొదటి సంవత్సరం. ఈరోజు ప్రారంభించేటప్పుడు వాన పడుతోందంటే చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి శుభ సూచన. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు, క్రీడాకారులు, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీలు ప్రారంభించే ముందు విషయాన్ని గుర్తు చేయాలి. ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించాలన్నప్పుడు ఆ రోజు నేను అధికారంలో లేనప్పుడు కూడా కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులు కానీ ఇతరత్ర క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే ఈ ఆటలను కూడా క్రీడల్ని కూడా ఆ రోజు అధికారానికి రాజకీయానికి చుట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారం కోల్పోయిన తర్వాత 2019లో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు. ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు, మేము నిర్వహిస్తాం, ఎవరి అధికారంగా ఉంటే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి దూరం చేసే విధంగా జరిగింది. ఇంకొక మీ అందరి అభిమానం మళ్ళీ కూటమి అభ్యర్థిగా
కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఈ రోజు ఆటల పోటీలు నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే బివి మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై దేదీప్యమానంగా సంతోషమయంగా జాతర అంటే జాతర అనే విధంగా ఎమ్మెల్యేలో జరగడం జరుగుతోంది. ఇప్పుడు మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడుతా ఉన్నా మీరందరూ దూరం నుంచి ఒక పక్క గ్రౌండ్ తడిసిపోతా ఉంది. ఆర్గనైజర్లు ఎవరైతే ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది. ఒక ప్రైజ్ మనీనే కాదు, ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా అంతర్రాష్ట్ర టోర్నమెంట్ అంటే ఈరోజు 130 టీములు ఈరోజు దేశం నలుమూలల వేరే ఎక్కడెక్కడ దూరపు రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యేలకు వచ్చి ఆడుతున్నారు. ఈ యొక్క పోటీలలో ఎవరైతే క్రీడా స్ఫూర్తితో ఒక అంపైరింగ్ కానీ అదే రకంగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎమ్మెల్యేలో ఉంటే ఎక్కడ కూడా ఎవరు కూడా విలువలకి పక్కన పెట్టకుండా పొరపాటు కూడా పారదర్శకంగా అద్భుతంగా జరుగుతుంది ఈ టోర్నమెంట్. ఈ రోజు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం జరిగింది. శాసనసభ్యులుగా మా ఎమ్మెల్యేలు టీం గెలిస్తే బాగుంటుంది ఎప్పుడు ఆలోచిస్తాను నేను. ఎందుకంటే అక్కడ మన టీమ్స్ కూడా చాలా మంది స్ఫూర్తితో ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నారు. బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి క్రికెటర్స్ ఉన్నారు. నేను కూడా చాలా సార్లు మ్యాచ్లు కూడా చూశాను. మరి ఈరోజు మరొక్కసారి ఈ యొక్క క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి ఆశీర్వాదం, మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అదే రకంగా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతూ దిగ్విజయంగా ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ మనందరికీ బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని క్రికెట్ పోటీల్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్స్ ని పెంచుతూ ఈ రోజు ఒక మంచి పరిణామంగా మంచి టోర్నమెంట్ ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు క్రీడల్లో పాల్గొనాలనే విధంగా నల్లమూలల్లో మన ఎమ్మెల్యేలకు పేరు తెచ్చే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.